ముంబై ఇండియన్స్. అసలు మీ ప్లాన్ ఏంటి? ఏం చేద్దాం అనుకున్నారు? ఏమైనా చేద్దాం అనుకున్నారా, లేకపోతే అవసరం లేదనుకున్నారా? ఎందుకంటే ప్లాన్ అనేది ఉండుంటే అసలు గ్రౌండ్లో ఇలాంటి ఆటను చూసేవాళ్ళం కాదు. అసలు ఈ మ్యాచ్ గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. ఎలిమినేట్ అయిపోయారు, ఫియర్లెస్ క్రికెట్ ఆడతారు, ఏదైనా మంచి రికార్డు కొడతారు అనుకుంటే అసలు ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ స్కోర్లు చూడండి. రయాన్ రికిల్టన్ 6, రోహిత్ శర్మ 15, 15, నమన్దీర్ 0 డక్అవుట్, సూర్యకుమార్ యాదవ్ 15 రన్స్, తిలక్ వర్మ 20 రన్స్, హార్దిక్ పాండ్యా 26 రన్స్ బట్ 27 బాల్స్లో, విల్ జాక్స్ 14 రన్స్, కార్బిన్ బాష్ 32 రన్స్, దీపక్ చాహర్ 10 రన్స్, మొత్తం కలిపితే 147. అసలు ముంబై ఫ్యాన్స్ మాకు ఇంత మెటీరియల్ ఇవ్వండి రా చాలు, మిగతాదంతా మేము చూసుకుంటా ఉంటుంటే వీళ్ళేమో అసలు ఇండెక్స్ పేజ్ ఇవ్వడానికి కూడా కష్టపడుతున్నారు. 20 ఓవర్స్ ఆడి కొట్టింది 147. ఎంత బౌలింగ్ పిచ్ అనుకున్నా ఈ స్కోర్ దగ్గర ఆగిపోవడం రియల్లీ డిసప్పాయింటింగ్. అసలు మేమేం చేసాం రా, మాకే ఎందుకు ఈ కష్టాలని ముంబై ఫ్యాన్స్ ఆవేదన. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సూర్యకుమార్ యాదవ్ గురించి. అసలు స్కై ఎలాంటి ప్లేయర్, ఒక ఫ్లోలోకి వస్తే ఏ బాల్ వేసినా బౌండరీ కొట్టగలడు. ఆల్రెడీ T20లో 4 సెంచరీలు కొట్టాడు. టీం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కాపాడగలడు. కానీ టీమే ఇలాంటి ఒక సిచ్యువేషన్కి రావడానికి రీజన్ అయ్యాడు ఈసారి. హార్దిక్ పాండ్యా కూడా అంతే. అసలు నేను వస్తే ఏంట్రా బాబు ఈ పర్ఫార్మెన్స్ అని ఆయన బాధ. పోనీ ఆయన నుంచి ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు, బట్ ఈ సీజన్లో వర్కౌట్ అవ్వట్లేదు. అసలు ముంబై 120కే సర్దేయాల్సింది, కానీ కింద బాష్ ఆడడం వల్ల 140 దాటింది. కేకేఆర్ ప్రతి బౌలర్ ప్రాపర్ డ్యూటీ చేశాడు. ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా ఉండాలంటే తప్పదు మరి. కోల్కతా లాస్ట్ 7 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. దానివల్ల ఇప్పుడు 13 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో, అది కూడా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. టార్గెట్ అంతా తక్కువ ఉండేసరికి ఈజీగా ఒక 15 ఓవర్స్లో మ్యాచ్ అయిపోగొట్టేసి నెట్ రన్ రేట్ పెంచుకుందాం అనుకున్నారు కేకేఆర్. బట్ రియాలిటీలో చేస్ చేయడానికి 19 ఓవర్స్ దాకా తీసుకున్నారు. ఆ తర్వాత రోమన్ పవల్ కూడా చాలా బాగా ఆడాడు, అది కూడా మంచి ప్లస్సే. బేసిక్గా చెప్పాలంటే కేకేఆర్ బ్యాట్స్మెన్ కూడా ఎంఐ బ్యాట్స్మెన్ లాగే ఆడారు. బట్ టార్గెట్ చాలా చిన్నది కాబట్టి ఎవ్రీ ఓవర్ మంచి క్యాల్కులేట్ చేసుకొని చేస్ చేస్తారు. కేకేఆర్, ముంబై వీళ్ళిద్దరు నెక్స్ట్ మ్యాచ్ 24న ఉంటుంది. అంటే ద లాస్ట్ డే ఇన్ ది లీగ్ స్టేజ్. అప్పటి వరకు ఈ ప్లే ఆఫ్స్ వెళ్ళే 4th పొజిషన్ ఓపెనే ఉంటుంది. ఇక ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే రీసెంట్గా హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది అండ్ జీటీ కూడా కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. సో ఈరోజు మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. జీటీ గెలిస్తే టాప్ 2లో ఉంటుంది, సిఎస్కే గెలిస్తే ప్లే ఆఫ్స్ పొజిషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకుంటుంది. లెట్స్ సీ ఏమవుతుందో ఇంకొద్ది గంటల్లో తెలిసిపోతుంది. ఒకసారి టకటక మనం టీమ్ కాంబినేషన్స్ చూసుకుందాం. జీటీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 శుభ్మన్ గిల్ ద కెప్టెన్. లాస్ట్ మ్యాచ్ కూడా చాలా బాగా ఆడాడు, 85 కొట్టాడు. ఆల్రెడీ ఈయన ఒక 70 ఉంది, 56 ఉంది, 86 ఉంది, మధ్యలో ఒక 43 ఉంది, 84 ఉంది, మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో 85 ఉంది. సో ఎంత కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు శుభ్మన్ గిల్. అండ్ నెంబర్ 2 సాయి సుదర్శన్ ఒక సెంచరీ కొట్టాడు. లాస్ట్ 3 మ్యాచ్లు కాదు, లాస్ట్ 4 మ్యాచ్లు హాఫ్ సెంచరీ కొట్టాడు. సో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరిది, శుభ్మన్ గిల్ది, సాయి సుదర్శన్ది. ఇప్పుడు అభిషేక్ శర్మది హెడ్ది ఎట్లుంటుంది, ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉంటుంది. వీళ్ళిద్దరు సైలెంట్గా ఆడతారు బట్ చాలా మంచి స్కోర్లు కొడతారు, విచ్ ఈస్ హెల్పింగ్ గుజరాత్ టైటన్స్. సో వీళ్ళిద్దరు ఇదే ఫామ్ కంటిన్యూ చేయాలి. అండ్ నెంబర్ 3 జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్ మళ్ళీ హాఫ్ సెంచరీ కొట్టాడు, వెరీ గుడ్. నెంబర్ 4 వాషింగ్టన్ సుందర్ లాస్ట్ బట్ 1 మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టాడు, పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఆప్షన్ ఈ జీటీకి. నెంబర్ 5 నిశాంత్ సింధు. నెంబర్ 6 జేసన్ హోల్డర్. బేసిక్గా జేసన్ హోల్డర్ వచ్చినప్పటి నుంచి ఈ జీటీ ఫేజ్ మారిపోయిందనమాట. ఫిలిప్స్ ఉన్నంత వరకు పర్లేదు ఆడుతున్నారు, బట్ ఓడిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే జేసన్ హోల్డర్ వచ్చారో, ఒక ఆల్రౌండ్ ఆప్షన్ మంచిది వచ్చిందో, అప్పటి నుంచి జీటీ గెలుచుకుంటూ వచ్చారు. సో అతనే ఉంటాడు. అండ్ నెంబర్ 7 రాహుల్ తెవాటియా. నెంబర్ 8 రషీద్ ఖాన్, బౌలింగ్ ఎరగదీస్తున్నాడు. నెంబర్ 9 అర్షద్ ఖాన్. నెంబర్ 10 సాయి కిషోర్. నెంబర్ 11 కగిసో రబాడా, టాప్ వికెట్ టేకర్ ఫర్ జీటీ. నెంబర్ 12 మహమ్మద్ సిరాజ్. అసలు పవర్ ప్లే నుంచే బౌలింగ్ కుమ్మేస్తుంది జీటీ. సో ఇది జీటీ ప్లేయింగ్ 11. అండ్ సిఎస్కే ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 సంజు శాంసన్, నో డౌట్. నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్. ఎస్, చాలా 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 బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు, బట్ కెప్టెన్ కాబట్టి తప్పదు, ఆడాలి. వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్. నెంబర్ 3 ఉర్విల్ పటేల్. మధ్యలో ఒక 65 కొట్టాడు, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, బట్
అది కాకుండా మిగతాదంతా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా 13 రన్సే కొట్టాడు. అది క్రూషియల్ టైంలో 13 రన్స్కి అవుట్ అవ్వడం చాలా చాలా బ్యాడ్. నెంబర్ 4 కార్తిక్ శర్మ. ఎస్, ఒక 71 ఉంది, ఒక 54 ఉంది. మెల్లమెల్లగా బాగా ఆడడం స్టార్ట్ చేస్తున్నాడు. నెంబర్ 5 డెవల్ బ్రేవిస్. లాస్ట్ మ్యాచ్లో 44 కొట్టాడు. కొంచెం ఆయన ఉన్నంత వరకు హోప్ ఉండింది సిఎస్కేకి, బట్ ఆ తర్వాత పెద్దగా మంచి స్కోర్ రాలేదు, ఓడిపోవడం వల్ల, బ్రేవిస్ వికెట్ పడిపోవడం వల్ల. నెంబర్ 6 శివం దుబే. ఈయన పర్ఫార్మెన్స్ అస్సలు బాగలేదు ఈ సీజన్లో. అండ్ నెంబర్ 7 ప్రశాంత్ వీర్. నెంబర్ 8 అఖిల్ హుసేన్, మంచి వికెట్లు తీస్తున్నాడు. నెంబర్ 9 అన్షుల్ కాంబోజ్. నెంబర్ 10 నూర్ అహ్మద్. నెంబర్ 11 స్పెన్సర్ జాన్సన్. అండ్ నెంబర్ 12 చౌదరి. ఇది సిఎస్కే ప్లేయింగ్ 11. ఇక నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్ రిజల్ట్స్ విషయానికి వస్తే టాప్ 3 వచ్చిన వాళ్ళు, అండ్ ద విన్నర్ ఈస్ కంగ్రాట్స్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లో కూడా లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో కూడా కొట్టండి. బాయ్ బాయ్.